కాంట్రడిక్షన్ ఏముంటుందంటే డెవలప్మెంట్ జరగకపోతే బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి? అవును, పనులు అయితేనే కదా బిల్లులు పెండింగ్ లో పడతాయి. అసలు పనులు అవ్వకపోతే బిల్లులే ఉండవు. ఇంకోటి బిల్లులు పెండింగ్. వీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయాలు, లేకపోతే అధికారంలోకి కొత్తగా వచ్చారు కాబట్టి బిల్లుల పెండింగ్ గురించి ఇంత రచ్చ అంతా బాగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్యలో బిల్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆ బిల్లులు పెండింగ్లో ఉడబట్టినే కదా. మరి అక్కడోడు ఎవడన్నా ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడా? ఏ ఎమ్మెల్యేనన్నా మాకు బిల్లులు రావట్లేదు, మాకు ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు ఒక్కడన్నా మాట్లాడాడు 14-19లో? వాళ్ళ అధికారంలో మాట్లాడలేదు. మరి అదే స్పెషల్. అధికారం మారే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు, వీళ్ళు అధికారంలో ఉండినే మాట్లాడుతున్నారు కదా. అంటే వాళ్ళ దగ్గర క్రమశిక్షణ ఉంది, వీళ్ళ దగ్గర క్రమశిక్షణ లేదు. స్వేచ్ఛ ఉందేమో, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. 27వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు అనేది, అంటే మధ్యలో ఇంకా 2 రోజులు ఉన్నాయి ఈ రోజుతో పోల్చుకుంటే. ఈ లోపలనే కంప్లీట్ లిస్ట్ రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు అనేది, అంటే 5 ఫైనల్ లిస్ట్ అనుకోవాలా, ఇంకా 1-2 లిస్టులు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? మేబీ నేను అనుకోవడం లాస్ట్ లిస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే లిస్ట్ అనౌన్స్ చేసేసుకున్న తర్వాత ఇక మిగతా వాళ్ళది ఇంకెవరిది మార్పు లేనట్టే. ఇప్పుడు మార్పు చేర్పులకు సంబంధించిన లిస్టే ఫైనల్, మిగతా ఇంకా మార్పు చేర్పులు ఉండవు. బట్ వింటున్నటువంటిది ఏంటంటే కొంతమందికి మాత్రం చిట్ట చివరికి, అంటే టికెట్లు ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్ని ఫేసులు మార్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అది వాళ్ళని ఇప్పటి నుంచి తీసి ఇబ్బంది పెట్టుకునే కంటే అప్పటికి, అంటే అప్పటికి ఎవరైనా మంచి క్యాండిడేట్ దొరికితే ఇస్తారు, లేకపోతే కనుక వాళ్ళని మెయింటైన్ చేస్తారు.